రండి దేవుని యొక్క వాక్యం నుండి రాత్రికాల సమయంలో కుడిలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వాక్య వెలుగులో మన జీవితాలని సరి చేసుకోవడం కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, అందరం కలిసి చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కరలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీలో ఉన్న ప్రజలకి రాస్తూ అంటున్నాడు కదా, ఆ సమయం గురించి నేను ఆ గడియను గురించి నేను మీకు వ్రాయనక్కర్లేదు అంటున్నాడు. ఎవరితో చెబుతున్నాడు? తెస్సలోనికీలో ఉన్న ప్రజలతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు అన్నాడు. ఏ సమయం గురించి? రండి 4వ అధ్యాయము 15-16 వచనాలు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ఒకసారి లైట్లు తీసుకురండి. ప్రభు రాకడ వరకు సజీవమై నిలుచుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకు నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమై నిల్చుండే మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టుగా ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. కాబట్టి ఈ విషయాల్లో పౌలు చెబుతున్నాడు. మీకు ఇంకెక్కువ చెప్పవసరం లేదు. ఏంటంటే, మనం మొదటగా చనిపోయిన వారి కంటే ముందర ప్రభు దగ్గర చేరం. మొదట వాళ్ళు వెళ్తారు, తర్వాత మనం వెళ్తామని పౌలు చెబుతున్నాడు. అయితే ఆ ప్రభుని గురించి పౌలు చెప్పే మాట ఏంటంటే, పరలోకు నుండి ప్రభు దిగి వస్తున్నాడు. ఎక్కడి నుండి దిగి వస్తున్నాడండి? పరలోకు నుండి ప్రభు దిగి వస్తున్నాడని పౌలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాడు. మంచిదే. పరలోకు నుండి ఎవరు దిగి వస్తున్నారంటే, ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు దిగి వస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. పరలోకు నుండి యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చేటప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. ఏ సమయము? పరలోకు నుండి ప్రభు దిగి వచ్చే సమయము. దాని గురించి మీకు రాయనక్కర్లా. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను, మీరు విన్నారు, మీరు సరి చేసుకుంటున్నారు లేదా వింటున్నారు, కాబట్టి మీకు చెప్పవసరలా. కాబట్టి పౌలు ఏమంటాడంటే, ఆ సమయం గురించి మీకు చెప్పవసరలా. మరి ఎవరికి చెప్పాలి ఆ సమయం గురించి? అర్థమవుతుందండి? ఆ సమయం గురించి మీకు చెప్పవసరం లేదని పౌలు అంటున్నాడు. మరి ఎవరికి చెప్పాలి? ఎందుకంటే పరలోకు నుండి దిగి వచ్చే సమయము ఎవరికి తెలియాలి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకు నుండి దిగి వస్తాడన్న సందర్భం ఎవరికి అవసరము? ఎందుకంటే విశ్వాసులైన వారికి అవసరం. ఒక రకంగా చెప్పాలండి, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం తెలుసు కాబట్టి. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే, సోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. ఎందుకంటే మీకు తెలుసు ప్రభు ఎప్పుడు పరలోకు నుండి దిగి వస్తాడో తెలుసు. సో ప్రభు పరలోకు నుండి దిగి వస్తాడన్న సంగతి మీకు తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. మరి పరలోకు నుండి ప్రభు దిగి వచ్చే విషయం ఎవరికి తెలియాలి? అర్థమవుతుందండి? పరలోకు నుండి ప్రభు దిగి రాబోతున్నాడు. అతి త్వరలోనే పరలోకం వీడి మధ్యాకాశానికి రాబోతున్నాడు. అతి త్వరలోనే మధ్యాకాశానికి మరలా ఆయన ఆకాశ మేఘాడుగా రాబోతున్నాడు. మహామహిమతో ఈ లోకానికి రాబోతున్నాడు. అయితే ఆయన ఆకాశం మేఘాడుగా మహామహిమతో మధ్యాకాశానికి రాబోతున్నాడు. కాబట్టి ప్రభు దిగి వచ్చే విషయం ఎవరికి తెలియాలి? అర్థమవుతుందండి? ప్రభు దిగి వచ్చే విషయం ఎవరికి తెలియాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, ఎవరికి అంటే ఎటువంటి అనుభవం కలిగిన వారికి తెలియాలి. ఎందుకంటే చాలా మంది ప్రభు దిగి వచ్చే విధానం, ప్రభు రాకడ గురించి తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరలోకు నుండి ప్రభు దిగి వస్తున్నాడు. అయితే పరలోకు నుండి ప్రభు దిగి వస్తున్నాడంటే ఆయన దిగి వస్తున్నాడు అన్న సత్యం ఎవరు తెలుసుకోవాలంటే బైబిల్లో 7 అనుభవం కలిగిన వారు ఉంటారు. అంతా మనం ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి, క్లుప్తంగా ఉంది కాబట్టి త్వరగా ముగిద్దాం. రండి, వాటిని ధ్యానించే మునుపు ప్రభు నేర్పింపుగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. మీ కృప, మీ ప్రేమ, మీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడుగా మా పట్ల మీరు కనపరిచినటువంటి ప్రేమకై మీకు స్తోత్రాలు. అనేక పర్యాయాలు మా జీవితంలో ఎన్నో విషయాల్లో ప్రభావ బలహీనలుగా ఉన్నప్పటికీ మీరు మమ్మల్ని ప్రభావ వెతికి రక్షించి కాపాడుతూ వచ్చినటువంటి మీ కృప అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఎన్నో మేలు చేస్తూ వచ్చారు. వందనాలు. పరలోకం నుండి మీరు దిగి రాబోతున్నారు. ఆ సత్యాన్ని మేము తెలుసుకున్న వారమే వాక్య వెలుగులో సరి చేసుకోవడం సాయం చేయండి. మేము ప్రభా 7 అనుభవం కలిగిన వారిలో ఉంటే మా జీవితాలు సరి చేసుకుని 2 తీర్పులోకి రాకుండా కాపాడబట్టడం కొరకే సహాయం చేయండి. నాతో మాతో మీరు మాట్లాడమని దయగల మీ హస్తములకు అప్పగిస్తూ
ముందున్న సమయంతో దీవించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారు త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారు సకాలం నడిపించండి. ఎవరైతే ఆలస్యమవుతుందట్టు ఆలస్యాలు లేకుండా సాయించండి. కుటుంబాన్ని దీవించండి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ జరుగుతున్న కూడికిని దీవించండి. కరెంటు మీ స్వాధీనం ఉంచుకుని కరెంటు కూడా త్వరగా రావడం సాయించండి. ఇక్కడ చేరున్న బిడ్డలందరినీ దీవించండి. మీరు అక్కడ సమీపిస్తుంది కాబట్టి సంసిద్ధమై సిద్ధపట్టాన్ని సాయించమని, ముందున్న సమయంతో దీవించమని, ఇప్పుడు తోడుకున్న దేవుడికి ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని, మాతో మాట్లాడమని, ఈ వాక్యం ద్వారా మేమేం నేర్చుకోవాలో కూడా మాకు నేర్పించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటిగా చూస్తాం రండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. సహోదరులారా, చాలా కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, పౌలు చెప్తాడు, పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు దిగివచ్చుచున్నాడు. కాబట్టి సహోదరుల ఆ కాలమును గురించి, ఆ సమయాన్ని గురించి మీకు రాయనక్కర్లా. ఎందుకంటే మీరు ఆల్రెడీ సిద్ధపడి ఉంటున్నారు. ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దామని మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీకు ఆ సమయం గురించి అవసరంలా. మరి ఎవరికి అవసరం ఆ సమయము? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చే సమయము ఎవరికి అవసరం అంటే, బైబిల్లో రాయబడుతున్న మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఎవరికి అవసరము? చీకట్లో ఉన్నవారు. అంటే ఎవరైతే చీకట్లో ఉన్నారో వాళ్ళకు అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వస్తున్నాడన్న సత్యం, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి వస్తున్నాడన్న సత్యం, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వస్తున్నాడన్న సత్యం ఎవరికి అవసరం అంటే, మొదటిగా రాయబడుతున్న మాట ఎవరికి అవసరము? ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళకు అవసరం. ఎందుకని? చీకటి జీవితం ఉంది, చీకట్లో జీవిస్తున్నారు కాబట్టి, అంధకారంలో ఉన్నారు కాబట్టి వారికి అవసరం. పరలోకం నుండి ప్రభు దిగి వచ్చుచున్నాడు. ఎందుకు దిగి వచ్చుచున్నాడు? ఎప్పుడు దిగి వస్తున్నాడు అంటే, ఆ సమయం గడి అనే నా సమయం అని మనకు తెలియదు. కానీ ఆయన పరలోకం నుండి దిగి వస్తున్నాడు. దిగి వచ్చేటప్పుడు ఎవరు తెలుసుకోవాలి ఆయన పరలోకం నుండి వస్తున్నారంటే, చీకట్లో ఉన్నవారు. ఎవరైతే చీకటి జీవితాన్ని జీవిస్తారో, ఎవరైతే చీకట్లో ఉంటారో వాళ్ళు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చుచున్నాడు. ఎందుకు దిగి వచ్చుచున్నాడు? ఎందుకు దిగి వచ్చున్నాడు అంటే, వెలుగులో ఉన్న వారిని తీసుకెళ్తారు. ఎవరైతే వెలుగులో నడుస్తున్నారో, ఎవరైతే వెలుగుమైన జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే వెలుగు కలిగి జీవిస్తారో వారిని తీసుకెళ్లటం కొరకు పరలోకం నుండి దిగి వస్తున్నాడు. కాబట్టి ఆ సమయం ఎవరి కొరకు? ఆ గడి ఎవరి కొరకు? ఆ సమయమైనను ఆ గడి అయినను ఎవరి కొరకు అంటే, ఎవరి కొరకు? వెలుగులో ఉన్న వారి కొరకు. ఇప్పుడు చీకట్లో ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అంధకారంలో ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వెలుగుమయమైనటువంటి విధానంలోకి రావాలి. వెలుగులోకి మనం నడిపించబడినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి ఏం చేయబడతాం? మనం కొనుక్కోబడతాం ప్రభుతో పాటు. కాబట్టి ఆ సమయము, ఆ గడియ, ప్రభు దిగి వచ్చే సమయం కానీ, ప్రభు దిగి వచ్చే సమయం కానీ, ప్రభు దిగి వచ్చే గడియ కానీ ఎవరికి మొదట అవసరం అంటే, చీకట్లో ఉండేవారికి. ఎందుకని? చీకట్లో ఉండేవారంటే కరెంటు పోయిన తర్వాత చీకట్లో ఉండేవారు కాదు, జీవితమే చీకటి జీవితం కలిగిన వారు. పూర్తిగా జీవితమే చీకటి. పాపము, లోకము, లోకాశలు, శరీరాశలు, వీటన్నిటిలో చీకట్లో కూరుకుపోయినటువంటి వారు వాళ్ళు ఏం చేయాలా? ఆ చీకటి నుండి వెలుగులోకి రావాలి. ఎప్పుడైతే ఆ చీకటి నుండి వెలుగులోకి రావటానికి ఇష్టపడతామో, అప్పుడు ప్రభు దిగి వచ్చినప్పుడు ఆ గడియలో, ఆ సమయంలో ఆ చీకట్లో నుండి మనం వెలుగులోకి వస్తాం. కాబట్టి ఆ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చి ఉంటాం. కాబట్టి వెలుగుమయమైనటువంటి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువును ఎదుర్కొనే అనుభవం మనలో ఉంటుంది. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి మనుషులు కూడా గమనించాల్సింది ఏంటంటే, చీకటి జీవితం అన్నది ముగింపు చేసుకోవాలి. ఏదైతే మన చీకటి జీవితం ఉంటుందో, పాపంతో కూడింది, అపవిత్రమైన అబద్ధాలు, మోసంతో కూడి ఏదైతే చీకటి జీవితం ఉంటుందో దాన్ని సమాప్తం చేసుకున్నప్పుడు వెలుగుమయమైన వారుగా అవుతాం, వెలుగు సంబంధులుగా అవుతూ వస్తాం. తద్వారా మన జీవితం ఏమవుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చినప్పుడు, ఆ గడియలో, ఆ సమయంలో ప్రభు దిగి వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కొంటాం. ఇది మొదటిది. కాబట్టి ఎవరికి అవసరం ఆ గడి, ఆ సమయం, ప్రభు దిగి వచ్చే సమయం, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి అవసరం అంటే, చీకట్లో ఉన్నవారికి. అంటే అంధకార జీవితాన్ని జీవిస్తూ, పాపంలో, లోకంలో జీవిస్తూ వెలుగులోకి రాలేకంటే జీవితం మార్చుకోలేనటువంటి వారికి అవసరం. ఇది మొదటి మాట. ఇక రెండోదిగా చూద్దారండి. రెండోదిగా చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే, మరి ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 5వ వచనం, మీరందరూ మనము రాత్రి వారము కాము. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏంటి తెలుసా? ఎవరు తెలుసుకోవాలి, ఎవరికి ఆ సమయం అవసరం, ఎవరికి ఆ గడి అవసరం?
ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చే సమయం కానీ ఆ గడియ కానీ ఎవరికి అవసరం అంటే, మొట్టమొదటిగా ఎవరికి అవసరం? అది చీకట్లో ఉన్న వారికి అవసరం. రెండోది చూసినట్టయితే మనము రాత్రి వారిని కాము అంటే అర్థం ఏంటి? వెలుగు సంబంధులు అంటే పగటి వారికి సంబంధించిన వారు. మనం రాత్రి వారిని కాము అంటే అర్థం ఏంటి? రాత్రి వారు ఎలా ఉంటారు? బైబిల్ చదివితే అక్కడ అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. చాలా కోణాల్లో రాత్రి వారు అన్నవారు ఉంటారు. రాత్రి అంటే ఎలా ఉంటుంది? నిద్ర మొత్తు ఉంటుంది, లేకపోతే నిద్రపోవటం కానీ, లేదంటే అలసిపోయిన అనుభవాలు కానీ అనేక కోణాలు ఉంటూ వస్తాయి. సో బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే మనం పగటి వారము, మనం పగటికి సంబంధించిన అంటే వెలుగు సంబంధులు. మనము వెలుగుమైన జీవితం అంటే మన జీవితం అంతా కూడా ఒక తేటగా ఉన్నటువంటిది. మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితం అంతా కూడా ఎలా ఉండాలంటే ఒక తేటగా, దాంట్లో మచ్చ కానీ డాగు కానీ లేనటువంటిది. రాత్రి సంబంధులు ఎలా ఉంటారంటే చీకటి సంబంధులుగా ఉంటూ వస్తారు. రాత్రి సంబంధులు చీకట్లో నడుస్తూ ఉంటారు. ఇంకా ఎలా ఉంటారు తెలుసా? రాత్రి సంబంధులు అంటే గుడ్డివాడికి దారి చూపించినట్టు. గుడ్డివాడికి దారి చూపిస్తే ఏమైంది? మీరు అర్థం చేసుకోండి. ఒక గుడ్డివాడికి దారి చూపిస్తే ఏమైంది? ఇద్దరు వెళ్ళి ఎక్కడ కూడా గుంట ఉంటే గుంటలో పడతారు, ఎక్కడుంటే ఎక్కడ రోడ్డు త్రోవనైతే ఎక్కడైతే అక్కడ పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు సరైన విధానం లేదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండో కోణం ఏంటంటే మనం వెలుగు సంబంధులం. ఎప్పుడైతే వెలుగు సంబంధులుగా జీవిస్తామో మనం చీకటి వారం కాము. మనం వెలుగు సంబంధించిన వారు ఎలా ఉంటారంటే వారి జీవితం అంతా కూడా ప్రకాశించే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు, వెలుగువంతమైన జీవితాన్ని జీవిస్తారు. ఎవరైతే చీకటికి సంబంధించిన వారు ఉంటారో, బయటికి భక్తి గలవారు ఉండి, బయటికి విశ్వాసులుగా ఉండి, బయటికి దేవుని బిడ్డలుగా ఉండి, లోపల సరైన విశ్వాస జీవితాన్ని ఏదైతే కొనసాగించుకోకుండా ఉంటామో అది మన జీవితాల్లో చీకటి వారికి ఉన్నట్టు. ఏదైతే మనం క్రీస్తును పోలి, ఏదైతే వాక్యమును పోలి, ఏదైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మనం జీవిస్తామో అప్పుడు మనము వెలుగు సంబంధులమని అర్థం. వెలుగును పోలిన వారు, పగటిని పోలిన వారు అని అర్థం. ఇక్కడ ఏమని రాయబడుతూ వచ్చింది? ఎవరికి ఆ సమయం, ఆ గడియ అవసరం? ప్రభు దిగి వచ్చే సమయం, ప్రభు దిగి వచ్చే గడియ ఎవరికి అవసరం అంటే చీకట్లో ఉన్న వారికి, రాత్రికి సంబంధించిన వారికి. రాత్రి సంబంధులు ఎవరైతే ఉంటారో అంటే రాత్రికి సంబంధించిన వెలుగు సంబంధం కాకుండా చీకటి సంబంధం, మనం రాత్రి సంబంధం కాకుండా అంటే రాత్రి వారు ఉండకూడదు. రాత్రి వారు ఎలాంటి వారు? అశ్రద్ధ కలిగిన వారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, అలసిపోయినటువంటి అనుభవం కలిగిన వారు. ఇక రాత్రి వారి జీవితం చూడగా ఎంతో భయంకరమైన విధానం ఉంటుంది. కాబట్టి పాప జీవితం, లోకపు జీవితం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికి ప్రభు దిగి వచ్చే సమయం అవసరం అంటే ఎవరికి అవసరం? ఒకటి చీకట్లో ఉండేవారికి, రాత్రి సంబంధులుగా ఉండేవారు. రాత్రి సంబంధులుగా మీరు చూడండి, దొంగలు ఎప్పుడు వస్తారు ఇంటికి? మరి వాళ్ళు రాత్రి సంబంధులా, పగల సంబంధులా? రాత్రి సంబంధులే. ఏది దొంగతనం చేయడానికని ఎప్పుడు వస్తారు? ఈ మధ్యకాల సమయంలో ఇంకొకటి కూడా వస్తువు వచ్చింది. ఏంటంటే కొంతమంది ఏమో వస్తువులు దొంగతనం చేసేవాళ్ళు, కొంతమంది గొర్రెలు దొంగతనం చేశారంట. ఇక్కడే మన చింతకుంటలో, చిన్న చింతకుంటలో కూడా మేకలు కూడా దొంగతనం చేశారంట. కొంతమంది పిల్లలను కూడా దొంగతనం చేసుకుని వెళ్ళేవాడు. వీళ్ళు ఎప్పుడు వస్తూ ఉంటారు? రాత్రిపూట వస్తున్నారు. ఎందుకనంటే చీకటి సంబంధులు కాబట్టి. అంటే వీళ్ళ గురించి అని కదా మామూలు చెప్తున్నాం. ఒక వ్యక్తి నష్టపోవడానికి దేనికి కారణం అంటే చీకటి సంబంధం ఉంటేనే. ప్రభు దిగి వచ్చిన సమయంలో, ప్రభు దిగి వచ్చే గడియలో, ఆ సమయంలో, ఆ గడియలో మనం చీకటి సంబంధులుగా ఉంటే ఖచ్చితంగా మనం నష్టపోయే వారికి ఉంటాం. కాబట్టి అలా నష్టపోకుండా ఉండటం కొరకు వెలుగు సంబంధులుగా ప్రభు దిగి వచ్చే గడియ సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, 5వ అధ్యాయము 6వ వచనం. కావున ఇతరుల వలె చాలక్క ఏమని రాయబడుతూ వచ్చింది? ఇతరుల వలె నిద్రపోక అంటే అర్థం ఏంటి? చూడండి, ఇప్పుడు ఎవరికి ప్రభు రాకడ గురించి అవసరం? పరలోకమును దిగి వచ్చే ప్రభు గురించి, పరలోకమును ప్రభు ఎప్పుడు దిగి వస్తాడన్న సమయం గురించి కానీ, ఆ గడియ గురించి కానీ ఎవరికి అవసరము? ఒకటి చీకట్లో జీవించే వారికి అవసరం, రాత్రి సంబంధులకు అవసరం, మూడవదిగా ఎవరికి ప్రభు దిగి వచ్చే సమయం గురించి, గడియ గురించి అవసరం అంటే మూడవదికి ఇక్కడ రాబట్టి నిద్రపోతున్నవారు. ఎవరు? నిద్రపోతున్నటువంటి వారు. అంటే నిద్రమత్తు కలిగి అంటే ఇక్కడ సహజంగా ఏదో మనం నైట్ నిద్రపోయేది కాదు. మానవుడు తన క్రైస్తవ జీవితంలో నిద్రపోకూడదు, తన విశ్వాస జీవితంలో నిద్రపోకూడదు, తను ఏ జీవితంలో కూడా నిద్రపోకూడదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే మెలకుగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు కదా, ఆయన సిలువకి ఎక్కినప్పుడు, ఆయన సిలువకి వెళ్ళబోయే ముంగట గెత్సెమనే తోటలో శిష్యులతో చెబుతున్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏం కావాలి? మనకి మెలకు తత్వం కావాలి. నిద్రపోయే వాళ్ళు ఏం చేయాలా? మెలకు తత్వం కలిగి ఉండాలి, మెలకుకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మెలకు అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం. మెలకు అంటే అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం.
ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు వచ్చే విషయం, మరలా మధ్యాకాశానికి రాబోతున్నాడు, తన ప్రజలైన వారిని తీసుకోబోతున్నాడు, తన ప్రజలైన వారిని తన రాజ్యంలో తీసుకెళ్ళబోతున్నాడు. ఈ లోకంలో తన ప్రజలైన వారు ఎవరైతే ఉండే కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు అన్నిటిని కూడా అన్నిటిని కలిగి ఉండి అనేకమైన శ్రమలను అనుభవిస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒక దినాన వారందరినీ తీసుకెళ్ళడానికి ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. కాబట్టి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే ప్రభు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రభు దిగి వస్తున్నాడన్న సమయం గడి ఎవరికి కావాలి? యేసుక్రీస్తు ప్రభు దిగి వస్తున్నాడన్న గడియ కానీ సమయం కానీ ఎవరికి తెలియాలంటే చీకట్లో ఉన్నవారికి తెలియాలా, 2 రాత్రి సంబంధం తెలియాలా, 3వదిగా చూసినట్టు నిద్రపోతున్నారంటే ప్రార్థన జీవితం లేనటువంటి వారు. ఎవరికైతే ప్రార్థన జీవితం ఉండదు, ఎవరైతే ప్రార్థన చేయడం రాదు, ఎవరైతే ప్రార్థన అనుభవం ఉండదు, ఎవరైతే దేవుని మందిరంతో కూడా ప్రార్థన సరైన ప్రార్థన జీవితం ఉండదు, యథార్థమైన ప్రార్థన జీవితం, ఇంకా నిర్మలమైన ప్రార్థన జీవితం, సత్యంతో కూడిన ప్రార్థన జీవితం, ఏదైతే ప్రార్థన జీవితం ఉండదో ఆ ప్రార్థన జీవితం లేనటువంటి మానవుడికి ప్రభు దిగి వచ్చే సమయం అవసరం. ప్రభు దిగి వచ్చే సమయం అవసరం. కనురెప్పపాట్లు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి దిగిరాబోతున్నాడు. కనురెప్పపాటే, ఒక కనురెప్పను మనం అట్లా కొట్టి మూసి తెరిసే లోపలే ప్రభువు అక్కడ సమీపించబోతుంది. కాబట్టి చీకట్లో ఉన్న వ్యక్తి ప్రభు దినం కొరకు, ప్రభు గడియ కొరకు కనిపెట్టాలి. రాత్రి సంబంధం ఉండే వ్యక్తి ప్రభు దినం కొరకు, ప్రభు గడియ కొరకు జీవితం మార్చుకుని కనిపెట్టాలి. 3వదిగా నిద్ర జీవితం కలిగి, అంటే ప్రార్థన జీవితం లేనటువంటి వ్యక్తి ప్రార్థన జీవితం కలిగి ప్రభు ఎప్పుడు వస్తాడని ప్రభు యొక్క గడియ కొరకు సిద్ధపడాలి. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలు అంటాడు కదా, మీరు అనుకున్న గడియల్లో మనిషి కుమారుడు వచ్చును. కాబట్టి గెత్సెమనే తోటలు అంటాడు కదా, ఒక్క గడియనే మేలుకొని ఉండలేరా? ఎన్ని గడియలు? ఒక్క గడియను, ఒక్క సమయమైన నిద్ర మేలుకొని ఉండలేరా? ఒక క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని మందిరానికి వెళ్తున్నామంటే కాదు, ప్రార్థన చేస్తున్నామంటే కాదు, ప్రార్థనకి వెళ్తున్నామంటే కాదు, ప్రార్థన మనం చేసే ప్రార్థన ఎంతవరకు మెలకుగా ఉంటుంది? మనం చేసే ప్రార్థన మెలకుగా ఉండాలి, నిద్రపోయేటట్టు ఉండకూడదు. నిద్రపోయేటట్టు ఉంటుందంటే అర్థం ఏంటి? విలాపవాక్యం 3:44 వచ్చినట్టాడు, మా ప్రార్థన ఏదో చేరకుండా మేఘం చేత కప్పి వేసుకున్నావు. నిద్రపోయే ప్రార్థన ఎలా ఉంటుంది? మేఘం చేత కప్పి వేయబడుతుంది. నిద్రపోయినటువంటి యథార్థమైనటువంటి జీవం కలిగిన ప్రార్థన ఎలా ఉంటుంది? కీర్తన కన్నా 18 దావీదు అంటాడు, నేను తన ఆలయంలో మొరపెట్టకన్నా ప్రార్థన ఆయన చెవుల్లో చచ్చాను. మెలకు కలిగిన ప్రార్థన దేవుని దగ్గర చేరుతుంది. నిద్రపోతున్న ప్రార్థన మధ్యలోనే ఆగిపోతూ వస్తుంది. ఏదైతే నిద్రపోయేటటువంటి ప్రార్థన జీవితం ఉంటుందో, అంటే నిద్రపోతే ప్రార్థన జీవితం అంటే అర్థం ఏంటి? నిద్రపోయే ప్రార్థన జీవితం అంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రార్థన జీవం లేదంటే, మనం చేసే ప్రార్థనలో యథార్థత లేదంటే, మనం చేసే ప్రార్థన బ్రతికి ఉండట్లేదంటే అర్థం ఏంటంటే నిద్రపోతుందని అర్థం. అంటే మనం చేసే ప్రార్థన కరెక్ట్ అయిన విధంగా ప్రార్థన జీవితం లేదు. చేయాల్సిన ప్రార్థన జీవితం మనలో లేదు. ఎట్లు ప్రార్థన చేయాలా ప్రార్థన జీవితం మనలో లేదు. దేని కొరకు ఎలా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయడం మనలో లేదు. కాబట్టి నిద్రపోతున్న అనుభవం ఉంది. ఇంకా చెప్పమంటారా? మనం చేసే ప్రార్థనకి దేవుడు విని సమాధానం ఇస్తున్నాడంటే అది మేలుకొని ఉన్న ప్రార్థన. అది మేలుకొని ఉన్న ప్రార్థన. ఈరోజు మన జీవితాల్లో అనేక విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ దానికి సమాధానం రావట్లేదంటే అర్థం ఏంటి? దానికి జవాబు రావట్లేదంటే అర్థం ఏంటి? మనం చేసే ప్రార్థనకి సమాధానం ఎందుకు రావట్లేదంటే నిద్రపోయే ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన అంతా కూడా నిద్రపోతున్న అనుభవం ఉంది, మేలుకున్న అనుభవం లేదు. ఎప్పుడైతే మేలుకున్న ప్రార్థన జీవితం ఉంటుందో ఖచ్చితంగా నీకు సమాధానం వస్తుంది. ఈరోజు మనం ఎన్ని దినాల నుంచి దేని కొరకు ప్రార్థించినా సమాధానం రావట్లేదంటే అర్థం ఏంటంటే మనం చేసే ప్రార్థన పండుకుంటుందని అర్థం, అంటే నిద్రపోతుందని అర్థం. మేలుకోలేదు. మేలుకుంటే ఎక్కడ ఉంటుంది? నిద్రపోయిన ప్రార్థన మేఘాల కిందే ఉంటుంది. మేలుకొని ఉన్న ప్రార్థన ఆయన చెవుల్లో చొచ్చుతుంది. ఎక్కడికెళ్తుంది? ఆయన చెవుల దగ్గర కంటే ఆయన లోపలికి వెళ్ళి నివసిస్తుంది. ప్రియులారా, ఎవరికైతే ప్రార్థనా జీవితం లేదో అటువంటి వారు ఏం చేయాలా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకు? ప్రభు ఎప్పుడు దిగి వస్తాడో తెలియదు. పరలోకం నుండి ఎప్పుడు దిగి వస్తాడో తెలియదు. ఆ గడియన సమయంలో తెలియదు. కాబట్టి ప్రార్థనా జీవితం లేని వారు ప్రార్థనా జీవితం కలిగి ప్రభు కొరకు ఎదురు చూడాలి, మెలుకోకండి. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ఇక 4వ విషయాన్ని చదువుదారండి. 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులం కాక ఉందాము. ఎలా ఉండాలా? మత్తులు కాక. మనం సహజంగా మత్తులు అంటే త్రాగినటువంటి ఏదైనా త్రాగినటువంటి మందు కానీ కళ్ళు కానీ సార కానీ తాగిన వారిని మత్తులు అంటాం. కానీ బైబిల్ ప్రకారం మత్తులు అంటే ఎవరంటే దేవుని వాక్యం విన్న, దేవుని వాక్యం హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చిన
ఆ వాక్యాన్ని వాక్య ప్రకారం అంగీకరించినటువంటి వారు మత్తులని అర్థం. ఏదైతే దేవుని వాక్యం మన దగ్గరకు వస్తుందో, ఏదైతే దేవుని వాక్యం మనకు వెల్లడపరచబడుతుందో, ఆ వినేటటువంటి వాక్యాన్ని మన హృదయం దగ్గరకు రాకోకుండా అడ్డగించుకున్న వారు మత్తులని అర్థం. ఎవరు? మత్తులు అంటే నిద్రపోతున్న అనుభవం ఉంది. ఇక మత్తులుగా ఉండరు, బాగా మత్తుగా ఉండరు. చూడండి, ఎవరైనా పనికి వెళ్ళారు, కూలి పనికో వ్యవసాయం పనికి వెళ్ళి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎండనక వాననక కష్టపడి బాగా ప్రయాసపడి సాయంకాలానికి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? వచ్చిన వ్యక్తి త్వరగా స్నానం చేస్తాడు, ముద్ద భోజనం చేస్తాడు, ఏదైతే భోజనం ఉందో అన్నం తినేస్తాడు. తినేసి ఏం చేస్తాడు? రోడ్డు ఏమిటి ఎవరు వెళ్తున్నారా, ఎక్కడ ఎవరు తిరుగుతున్నారా, ఎక్కడ ఎవరు ముచ్చట్లు పెట్టుకున్నారో చూస్తారా? చేయడు. ఎందుకని? పొద్దున్న నుంచి ప్రయాసపడిన వ్యక్తి ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు, స్నానం చేస్తాడు, భోజనం చేస్తాడు, చక్కగా పిల్లలతో ఏదైనా ఉంటే 2 మాటలు మాట్లాడతాడు, లేదంటే అలసిపోయాడు కాబట్టి ఏం చేస్తాడు? చక్కగా నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు ఎలా ఉంటది? ఇక మనం ఎంత లేపినా లేకూడదు. ఎందుకంటే కష్టపడి వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడు? మంచిగా విశ్రాంతి తీసుకుంటాడు. కానీ కొందరు ఎలా ఉంటారంటే విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో మత్తులై ఉంటారు. మత్తులైపోయిన వారికి, ఇప్పుడు మత్తులో ఉండే వ్యక్తికి మనం ఏమన్నా జీవితం అర్థమైద్దా? నేను ఒక మాట అడుగుతా, తాగిన వ్యక్తి ఉంటాడు, తాగిన వ్యక్తికి మనం ఏం జీవితం అర్థమైద్దా? ఏం చెప్పినా అర్థం కాదు. ఎందుకని? మనం ఏదన్నా మాట్లాడుకొని అసలు ఏం అర్థం కాదు. ఏదన్నా చెప్పు, ఏదన్నా చెప్పినా కానీ తెల్లారి లేచిన తర్వాత అడుగుతాడు. మా గ్రామంలో ఒక అతను ఉండేవాడు, తాగినప్పుడు ఎన్నో తిడతా ఉండేవాడు. పొద్దున్నే లేచి వచ్చేవాడు, అయ్యా నేను ఏమన్నా తిట్టానా అనేవాడు. రాత్రల్లా ఇష్టం వచ్చినట్టు తిట్టేవాడు, రాత్రల్లా కావాల్సినట్టు తిడతా ఉండేవాడు. పొద్దున్నే వచ్చి అనేవాడు, పాస్టర్ గారు నేనేమన్నా తిట్టానా? ఎందుకు? మా ఇంటి పక్కనే ఉండేవాడు, అందుకని నన్నే అడుగుతూ ఉండేవాడు. ఎవరిని అడిగినా చెప్పరుగా, నువ్వు తిట్టేవని చెప్తే మళ్ళీ వాళ్ళని తిడతాడేమో అని చెప్పి వాళ్ళు భయపడి చెప్పేవాడు కాదు. ఇక నేనంటే తిట్టించుకోక తప్పదుగా, అందుకని నన్నే అడిగేవాడు చెప్పు అని. మరి తాగినప్పుడు చెప్పేవాడు, ఈ పాస్టరే నా గురించి చెప్పాడు ఏమని, నువ్వు ఇట్లా తిట్టేవని చెప్పాడని మళ్ళీ రివర్స్ నన్నే తిడతా ఉండేవాడు. ఇక చూడండి, చెప్పబోతే అంట, చెప్పిన తర్వాత తిట్టించుకోవడానికి ఒకటే. అంటే అర్థం ఏంటి? తాగినటువంటి వ్యక్తికి గుర్తు ఉండదు, మత్తులో ఉండవాడు. గుర్తుండదా? కొంతమంది తాగినట్టు యాక్షన్ వేస్తారు కాబట్టి వాళ్ళకి అందరికీ అంత గుర్తుండేది. అదే చూడండి, మత్తు దిగిన తర్వాత కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు, వీడేదో నన్ను అన్నాడే అన్నట్టు. ఇది గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, మత్తులో చాలా మంది యొక్క జీవితం ఎలా ఉందంటే మత్తులో మునిగిపోతున్నారు. అంటే నిద్రపోతున్న అనుభవం, అలసిపోయిన అనుభవం, ఈ లోక యాత్రలో సరైన విధానంలో జీవించలేక, లోకాన్ని బట్టి శత్రువు యొక్క కార్యాలను బట్టి అలసిపోయి శత్రువు యొక్క చేతుల్లో చిక్కబడినటువంటి వారు ఉంటున్నారు. శత్రువు యొక్క చేతుల్లోకి చిక్కబడిన అనుభవం వచ్చేస్తుంది, తద్వారా మనం నష్టపోయే వారు ఉంటాం. మత్తులు కాక, అదిగా ప్రభు అన్నాడు, ఒక్క గడి అయినని మీరు మేలుకొని ఉండలేరా అంటే వాళ్ళు ఎలా ఉంటారు? నిద్రమత్తులుగా ఉంటారు. నిద్రపోతున్నారు. ఇక నిద్రపోయేవాడికి ఏమైంది? చూడండి, ఇప్పుడు బాగా అలసిపోయి మనం నిద్రపోతున్నాం అనుకోండి, దొంగ వస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ గా, తలుపు తీసిన సౌండ్ కూడా మనం గ్రహించలేకపోతాం. ఆ తలుపు సౌండ్ కూడా మనం వినలేదనుకో, లేదా బీరువా తాళం ఓపెన్ చేసిన ఇంకోటి దొంగతనం చేసేటప్పుడు చేస్తానికి వస్తాడు, ఆ సౌండ్ ఏది కూడా మనం వినకపోతే ఏమైంది? దొంగ వస్తాడు, చక్కగా మంచిగా పడుకున్నారు అని చెప్పి చక్కగా ఏముండి తీసుకెళ్లిపోతాడు, దొంగతనం చేస్తాడు. అవునా కదా? ఎందుకంటే మత్తులుగా ఉంటే దొంగతనం జరిగింది, అంటే నష్టం జరిగింది. సో ఇక్కడ ఉండేవాళ్ళు ఎలాంటి వారు? మత్తులుగా ఉన్నారంటే నష్టపోవడానికి సిద్ధంగా ఉంటారు, నష్టాన్ని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి దిగి వస్తున్నాడన్న విషయం ఎవరికి తెలియాలా? ఆ గడియ, ఆ సమయం ఎవరికి అవసరం? మొట్టమొదటి ఎవరికి అవసరం? చీకట్లు ఉండేవారికి. 2 రాత్రి సంబంధులకి. 3 ఎవరికి అవసరం? ఆ గడియ అది ఏమంటారు? నిద్రలో ఉన్న వారికి అవసరం, నిద్రపోతున్న వారికి అవసరం. 4 ఎవరికి అవసరం? మత్తులుగా ఉన్న వారికి అవసరం. యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి దిగి వస్తున్నాడన్న సత్యం, యేసు ప్రభు పరలోకం నుండి వస్తున్నాడు అన్న విషయం ఎవరికంటే మత్తులో ఉన్న వారికి. ఎందుకంటే వారికి ఏం తెలియదు, వారు మత్తులో ఉన్నారు కాబట్టి వారికి తెలియదు ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు అన్నది. యేసు ప్రభు వస్తాడు, తన ప్రజలను తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళు మేలుకున్నప్పుడు తెలిసింది ఏమని, అయ్యో ఏంటి లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే గడి ఎలా ఉంటుంది తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చే గడి ఎలా ఉంటుంది తెలుసా? 2 వ్యక్తులు తిరగలు తిప్పుతూ ఉంటే ఒకళ్ళు ఎత్తబడతారంట, 2 వ్యక్తులు పండుకుని ఉంటే ఒకరు ఎత్తబడుతూ వస్తారంట, 2 వ్యక్తులు నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి కొనిపోబడుతూ వస్తాడంట, 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ వస్తుంటే ఒక వ్యక్తి వెళ్ళిపోబడుతూ వస్తాడంట, కొనిపోబడుతున్నాడు. 2 వ్యక్తులు కలిసి భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతాడంట ఈ లోకం విడిచిపెట్టి. అలా ఉంటుందంటే దేవుని యొక్క గడిలో, దేవుని యొక్క గడి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారి గడియ, ప్రభు పరలోకం నుండి వచ్చినప్పుడు, పరలోకం నుండి ఆయన వచ్చే క్రియలు కానీ ఆయన వచ్చే సమయం కానీ ఎలా ఉందంటే, ఆయన వచ్చిన సమయం ఎలా ఉంటుందంటే 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఒకరు వెళ్ళిపోతున్నాడు, అయ్యో ఇతను వెళ్ళిపోయాడని ఎదురు చూసినప్పుడు తిరగలు విసిరెడుతున్న వారిలో ఒకరు వెళ్ళిపోతున్నారు, కలిసి భోజనం చేస్తున్న వారిలో ఒకరు వెళ్ళిపోతున్నారు, కూర్చున్న పరినే మన పక్కనున్న వారే వారంతరకు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మనం అనుకుంటాం ఎక్కడికి వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళారు? దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. తాము ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి సంబంధులు, ఏ రాజ్యానికి వారసులు,
ఏ రాజ్యానికి వాళ్ళు వెళ్ళాలో ఆ రాజ్యం దగ్గరకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు విడవబడిన వారు ఒకరు వెళ్ళిపోయారంటే ఇంకోళ్ళు ఉంటారు. విడవబడిన వాళ్ళు అప్పుడు బాధపడాల్సిన దినం అది, రొమ్ము కొట్టుకోవాల్సిన దినం అది. అయ్యా, నా చీకటి జీవితం నేను మార్చుకున్నందుకు ఎలా ఉండాను, నేను రాత్రి సంబంధిగా ఉన్నందుకు ఎలా ఉండాను, నేను దేవా నా జీవితంలో మెలకుతత్వం లేనందుకు నేను ఎలా ఉండాను, నా జీవితంలో ప్రభు మత్తుడుగా ఉన్నందుకు నేను ఎలా ఉండాను. కాబట్టి నేను విడవబడుతూ వచ్చాను. నేను భయంకరమైన నరకానికి వెళ్ళక మునిపే, నరకంలో నేను కాలిపోక మునిపే నా జీవితాన్ని మార్చు ప్రభు అని ఆ రోజు మనం ఏడవలసిన దినం ఒకటి ఉంది. అది దుఃఖించాల్సిన దినం ఒకటి ఉంది, బాధపడాల్సిన దినం ఒకటి ఉంది. ప్రభు అన్నారు కదా, ఆ దినం మనం నష్టపోక మునిపే, దేవుని రాజ్యాన్ని మనం కోల్పోక మునిపే, దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళకోకుండా అడ్డగించే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, దేవుని రాజ్యంలో ప్రవేశించుకోకుండా నష్టపరిచే ఏవైతే ఉన్నాయో, సమయం ఉన్నప్పుడే, మార్గం ఉన్నప్పుడే సరి చేసుకోవటం ప్రాముఖ్యత. సరి చేసుకోవటం ప్రాముఖ్యత. వాక్యం అంటుంది కదా, నష్టపోయే దినం ఒకటి వస్తుంది. నష్టపోబోతున్నాం ప్రియులారా. ప్రభు దిగు వచ్చే గడియ సమయం ఎలా ఉంటుందంటే, మత్తులుగా ఉంటారంటే నష్టపోయే దినం అది. ఒక్క గడి అయినను మేలుకొండారంటే మత్తులుగా ఉండారని అర్థం, మత్తుగా ఉండారని అర్థం. అంటే నష్టపోతానికి సమీపంగా ఉంటారు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు దిగు వచ్చే గడియ సమయం ఎవరికంటే నష్టపోయే మనుషులకు అవసరం. ఎందుకంటే నష్టపోకుండా జీవితాన్ని కాపాడుకోవడానికి, దేని బట్టి అయితే నష్టపోతున్నామో, దేని బట్టి అయితే మనం నష్టాన్ని తెచ్చుకున్నామో, ఆ నష్టాన్ని మనం తెచ్చుకోకుండా కాపాడబట్టడానికి మనకు అవసరం ప్రభు దిగు వచ్చే గడియ సమయం. దాని కొరకే మనం ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు దిగు వచ్చే సమయం ఎలాంటిదో నాకు నేను తెలుసుకోవాలి, నువ్వు దిగు వచ్చే సమయం నేను తెలుసుకోవాలి. కాబట్టి నేను చీకట్లో ఉండా, కాబట్టి నేను రాత్రి సంబంధంగా ఉండా, కాబట్టి నేను నిద్రమత్తులో ఉండా, కాబట్టి నేను దేవా నా యొక్క జీవితం నేను చూడగా ఎలా ఉండాడు, మత్తున్నై ఉండా. కాబట్టి ఇవన్నీ ఉండటం ద్వారా నీ గురించి నేను పూర్తిగా తెలుసుకోలేకపోతున్నా. నీ రాకడ గురించి, నువ్వు వచ్చే విధానం, నువ్వు మధ్యాకాశానికి వచ్చే విధానం, సంఘం ఎత్తబడే విధానం, మృతులైన వారు లేపబడతాం కానీ, సజీవులైన వారు ఎత్తబడతాం కానీ, ఇవన్నీ నేను తెలుసుకోలేని నిస్సాయ స్థితిలో భ్రమలో ఉంటూ వస్తున్నా. నా జీవితాన్ని సరిచేయి, నా చీకటిని, నిద్రమత్తు, రాత్రి సంబంధాలు కానీ ఇంకా నా యొక్క జీవితంలో ఏదైతే దేవా నేను నా క్రైస్తవ జీవితంలో ఏవైతే మత్తులుగా ఉంటూ వచ్చాను, మత్తుడుగా ఉన్నాను, ఆ మత్తు నుండి నన్ను విడుదల చేయి. ఈ లోకమనే మత్తులో, పాపమనే మత్తులో పడిపోయి ఉన్నా, దాని నుండి నేను విడుదల పొందలేకపోతున్నా. నాకు విడుదల తెచ్చి, ఎందుకంటే నువ్వు త్వరగా రాబోతున్నావు. ఇదన్నమాట 4. సమయం లేదు కాబట్టి ఇక ముగించి వేద్దాం రండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. కాబట్టి తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, భయం ఏమీ లేదని చెప్పుకొనుచుండగా. ఎవరు చెప్పుకొనుచున్నారు? లోకులు. ఎవరు? ఇప్పుడు తెలియాల్సింది ఎవరికంటే, నెమ్మదిగా ఉండే లోకంలో ఉండేవారికి. ఎవరికి? లోకంలో నెమ్మదిగా ఉండేవారికి. అంటే నెమ్మదిగా ఉంటారంటే అర్థం ఏంటి? వాళ్ళకి భయము, ప్రభుదికి వస్తున్నాడన్న భారము, భయము, సిద్ధపాటు లేదని అర్థం. ఎందుకంటే లోకులు అంటే లోకంలో ఉండారని అర్థం. సో వాళ్ళు లోకంలో ఉండారు కాబట్టి ఒకళ్ళు నెమ్మదిగా ఉంటారు. ఆ టైంలో చూసుకోవచ్చులే. బైబిల్లో నెమ్మదిగా ఉండేవారు ఒక 5గురు ఉంటారు. బైబిల్లో నెమ్మదిగా ఉండేవారు ఒక 5గురు ఉంటారు. నెమ్మది కాకుండా భయపడుతూ క్రైస్తవ జీవితాన్ని కాపాడుకున్నారు ఒక 5గురు ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదివితే మొదటి వచ్చిన కాడి నుంచి బుద్ధి కలిగిన కలిగిన 5గురు ఉంటారు. వాళ్ళు భయంతో కూడిన వారు, భయం లేకుండా నెమ్మదిగా ఉండేవారు ఒక 5గురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు ఇదిగా వచ్చాడు, పరలోకం నుండి దిగి వస్తున్నాడు, ప్రభువుని ఎదుర్కోమనగానే ప్రభువునందు భయభక్తులు కలిగిన వారు, ప్రభు మీద భయభక్తులు కలిగినటువంటి వారు అందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రభు అంటే భయభక్తులు కలిగి ఉంది కాబట్టి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన కొనియాడటానికి వచ్చాడు, కొనియాడి తీసుకెళ్లిపోతున్నాడు. భయభక్తులు లేని వారు ఏమైపోతూ వచ్చారు? విడవబడ్డారు. ఈ విడవబట్టున్నారు. ఇప్పుడు ఏమైందంటే నెమ్మదిగా ఉండారు. ఒకప్పుడు చూద్దాం, ఒకప్పుడు సమయం ఉంది, ఆ గడి ఉందని, ఆ సమయం ఉందని ఎదురు చూస్తున్నారు. టైం ఉందని అనుకున్నారు. నేను మారడానికి సమయం ఉంది, నా జీవితం మార్చుకోవడానికి సమయం ఉంది, ఈ లోకాశలు, కోరికలు, పాపం అంతా మార్చుకోవడానికి సమయం ఉందని, టైం ఉందిలే అని చెప్పి అనుకున్నారు. కానీ టైం లేదు. మానవుని యొక్క జీవితం ఎలాంటిది? మానవుని యొక్క ప్రాణం ఎలాంటిది? నీటి మీద బుడగ లాంటిది అని బైబిల్ అంటుంది. ఏ క్షణాన్ని మనం ఉంటాం, ఏ క్షణం విడిచిపెడతామో తెలియదు. ఎప్పటి వరకు మనం ఉంటాం, ఎప్పటి వరకు ఈ లోకం విడిచిపెడతామో తెలియదు. నీటి మీద బుడగ లాంటిది మన క్రైస్తవ జీవితం, మన జీవితం, మానవుని యొక్క జీవితం. కాబట్టి ఎప్పటి వరకు ఉంటామో తెలియదు. అప్పుడు ఉన్న సమయమే సర్దిద్దుకోవాలి. ఇప్పుడు చూడండి,
ఒక వారం 10 రోజుల వరకు తుఫాన్ ఉందన్నాం అనుకోండి, ఏం చేస్తాం? రేపటి నుండి వారం రోజుల వరకు తుఫాన్ ఉందని చెబుతారు. మనం ఏం చేస్తాం? వచ్చినప్పుడు చూద్దాంలే, వీళ్ళు ఎట్లాగే చెప్తారులే వాతావరణ సూచనలు అని వదిలేసాడు అనుకోండి, ఏమైద్ది? తుఫాన్ రానే వచ్చింది. తుఫాన్ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండిద్దా? లేదు. ఇంటికి తలుపులు పెట్టుకోవాలి, ఇంట్లోనే కూర్చోవాలి. కరెంట్ ఉండదు, ఇట్లాగే మనకులాగానే కరెంట్ ఉండదు. ఇంకేముండిద్ది? ఇంకేముండదు. ఆ బుడ్డిలో కిరోసిన్ కూడా ఉండదు, ఇంకా ఒత్తుడు కూడా ఉండవు, అన్నీ అయిపోతాయి. మరి ఎక్కడ ఉండాలి మనం? చీకట్లోనే. ఎందుకని? అశ్రద్ధ జీవితం. అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు వచ్చినప్పుడు ఆ సునామీ వచ్చినప్పుడు, ఆ తుఫాన్ వచ్చినప్పుడు చూద్దాం అనుకుంటాం. భక్తి కలిగిన వాళ్ళు, భయం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, కొద్దిగా జాగ్రత్త కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? తుఫాన్ వస్తుందండి కాబట్టి కొద్దిగా ఇంట్లో కిరోసిన్, బుడ్డు, లైట్లు, లాంతర్లు అన్ని సిద్ధపరచుకుంటారు. ఇంట్లో తినడానికి కూడా వస్తువులు అన్ని సమకూర్చుకుంటారు. వారం రోజులు సరిపోయినటువంటి పప్పులు, ఉప్పులు, కారాలు కానీ, కూరగాయలు కానీ అన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వర్షం వస్తే బయటికి వెళ్ళలేమేమో, తుఫాన్లో బయటికి వెళ్తే ఎక్కడ కొట్టుకుపోతామో, తుఫాన్లో ఎలా కొట్టుకుపోతామనే భయంతో అన్ని సమకూర్చుకుంటారు. భయం లేని వారు, సిద్ధపాటు లేని వారు తుఫాన్ వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటారు. అది రానే వచ్చింది. మనం ఆకలితోనే ఉంటాము, ఆకలితోనే నష్టపోయే దినాలు ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అది వస్తుంది అని తెలిసినప్పుడు జీవితం మార్చుకుని సిద్ధపడిన వాడు ధన్యుడు. అది రావటం లేదులే, అది రాదులే అనుకున్నవారు అశ్రద్ధ కలిగిన వారు. బైబిల్లో ఇలాంటి జీవితమే కొందరు ఉండారు. మీకు తుఫాన్ గురించి చెప్పా, దేవుని రాజ్యం గురించి కొందరు ఉండారు. ఒక 5గురేమో దేవుని రాజ్యానికి వెళ్ళటానికి, ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తుందనగానే సిద్ధపడి ఉంటారు ఇక దేవుని రాజ్యానికి వెళ్తానికి. ఒక 5గురేమో ఆయన వచ్చినప్పుడు చూద్దామని అనుకున్నారు. తుఫాన్ లాగా ఆయన రానే వచ్చాడు. ఆ సమయం, ఆ గడియ వచ్చింది. సిద్ధపడిన వారు విందులోకి వెళ్ళిపోతూ వచ్చారు. ఆ తుఫాన్లో కొట్టుకుపోయిన వారు కొట్టుకుపోతున్నారు. ఎంత చెప్పినా వినటువంటి వారి జీవితాలు కొట్టుకుపోతున్నాయి. మరొకరు కూడా ఉంటూ వచ్చారు. బైబిల్లో ఒక వ్యక్తి ఒక ఓడను కడుతున్నాడు. కొన్ని సంవత్సరాలు ఓడను కడుతూ వచ్చాడు. కట్టినప్పుడు అందరికీ చెబుతున్నాడు, అయ్యా దేవుని దగ్గర సమీపిస్తుంది, ఈ లోకానికి యుగాంతం రాబోతుందా, లేదా ఈ లోకానికి ముగింపు రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, జీవితం మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని చక్కగా మంచి జీవితాన్ని జీవించండి, దేవుని సన్నిధిలో కనబడడానికి మీరు సిద్ధపడండి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని మీద రండి అని చెప్తే అక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? ఇంత మంచి ఎండాకాలంలో వరద ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి దినాల్లో వరదలు వస్తాయా? చెప్పేదంతా పిచ్చోడు, ఏదో నిలబడాడు చెప్పుకుంటున్నాడు అనుకున్నారు. ఒక కాలం వచ్చింది, దేవుడు చెబుతూ వచ్చాడు, అయ్యా నువ్వు ఏదైతే ఓడగట్టావో, ఎట్లాంటి ప్రాంతంలోనూ ఓడగట్టాడు, ఈ ఓడలోకి నువ్వు కట్టే కదా, ఓడలోకి నువ్వు ప్రవేశించన్నాడు. మంచిగా ఎండాకాలం అనుకోండి, చక్కగా అంతా బాగుంది, బురద లేదు, ఏం లేదు. కానీ ఓడ ఇంటికాడే కట్టుకున్నాడు, ఓడలోకి నువ్వు ప్రవేశించాడు. తనతో పాటు తన బెడ్లు, తన సంబంధించిన కలిగిన యావదాస్తిని, యావదాస్తి అంటే ఏవేవో కలిగి ఉండే అన్నిటిని తీసుకెళ్లి, దేవుడు చెప్పినవన్నీ తీసుకెళ్లి ఓడలో పెట్టుకున్నాడు. అందరూ అనుకుంటున్నారు వీడేడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, ఈ ఓడ ఎక్కడ కట్టాడు, సముద్రంలో కడితే పనిచేసిద్ది, ఎక్కడ ఓడ కట్టాడు, ఏం ఉపయోగము అని అనుకున్నారు. సరే లోపలికి వెళ్ళాడు, తలుపేసుకోమన్నాడు, తలుపేసాడు. పైన ఒక కప్పు ఉంది, దాన్ని కూడా దేవుడు మూసేసాడు. దేవుడు మూసాడు, ఇతను తలుపు ఇతను మూసుకున్నాడు. ఇక స్టార్ట్ అయింది ఆరంభం. దిగు అనగానే ఆకాశం నుండి ఆకాశపు తూములు విప్పబడినాయి. అప్పటి వరకు బిగబట్టుకుని ఉండే, ఎప్పటి వరకు ఎవరైతే ఓడ తయారు చేశాడో ఆ ఓడ తయారు చేసినోడు ఓడలోకి వెళ్ళేంత వరకు కూడా బిగబట్టినాయి, తలుపు వేయబడేంత వరకు బిగబట్టినాయి. ఇక దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆకాశపు తూములకు ఆజ్ఞంగానే పడమనంగానే వర్షం పడిపోయింది. ఏమైంది? పడమనంగానే వర్షం పడిపోయింది. ప్రచండ వర్షం అంట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుడు ఆకాశపు తూములకి విప్పివేసాడని రాయబడుతూ వచ్చింది. 40 దినములు ప్రచండ వర్షం పడినప్పుడు భూమి మీద మనుషులందరూ కూడా సహజమైన ఇటువంటి ప్రాంతంలో కట్టబడిన ఓడ దగ్గరకు వస్తున్నారు. వచ్చి అన్నారు, అయ్యా మాకు కూడా తలుపుది, మేము కూడా లోపలికి వస్తాం, మాకు కూడా అనుమతి, మాకు కూడా తలుపు తీయమంటే, ఇప్పుడు వర్షం తుఫాను పడుతుంది, తలుపు తీస్తే ఏమైంది? బాగా తుఫాను వస్తుంది, తలుపు తీస్తే ఏమైంది? ఆ వర్షం కూడా లోపల పడిపోయింది. ఓడలో వర్షం పడితే ఏమైంది? వీళ్ళ కోసం తలుపు తీసినందుకు ఓడ కూడా మునిగిపోయింది. ఓడలో ఉండేవాడు మునుగుతాడు, ఓడ కూడా మునిగిపోయింది. అంటే అర్థం ఏంటి? వారి నష్టం వారు తెచ్చుకుంటారు, ఎదుటి వ్యక్తి కూడా నష్టం చేస్తారు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, మిమ్మల్ని బట్టి మేమెందుకు చావాలి అని చెప్పి వాళ్ళు చక్కగా ఉన్నారంటే ఆ తలుపు తీలా, దేవుడు మూసాడు, మాకు సంబంధం లేదని వదిలేశారు. ప్రచండ వర్షం వచ్చింది, భయంకరమైన వర్షం వచ్చింది. ఆ వర్షం 40 దినములు ప్రచండమైన వర్షం వచ్చినప్పుడు, దేవుడు ఆకాశంతో విప్పినప్పుడు అప్పుడు ప్రజలు వస్తున్నారు. అప్పుడు చెప్పారు, అయ్యా జీవితం మార్చుకొని దేవుడు ఉగ్రత వస్తుందని చెప్పినప్పుడు ఎవ్వరు వెళ్ళ. ఒక సమయం వచ్చినప్పుడు, ప్రచండ వర్షం వచ్చినప్పుడు ప్రజలు అప్పుడు వస్తున్నారు. ఎక్కడికి? ఆ ఓడ దగ్గరకు వచ్చాయో మాకు తలుపు తీయమంటే ఓడలో ఉండవాడికి వినపడదు, తీయటానికి కూడా అవకాశం లేదు, దేవుడు మూసేసాడు. భయంకరమైన వరదలో ఏ సర్వ శరీరం కూడా మిగలకోకుండా కొట్టుకుపోయిన అనుభవం ఉంది, చనిపోయిన అనుభవం ఉంది. ఎందుకు?
దేవుడు చెబుతూ వచ్చాడు, ఉగ్రత వస్తుందయ్యా, మారండి, మార్చుకోండి జీవితం అని. మారలా, నష్టాన్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే భయం లేదు, భయం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. నేను పాపం చేస్తున్నాను, ఈ పాపాన్ని బట్టి నాకు నరకం ఉందేమో, ఈ అబద్ధం ఆడుతున్న ఈ అబద్ధాన్ని బట్టి నరకం ఉందేమో, ఈ మోసం చేస్తున్న మోసాన్ని బట్టి నష్టం ఉందేమో, ఈ యొక్క మా దుర్మార్గమైన జీవితాన్ని బట్టి ఏ కీడు ఉందో, ఈ భయంకరమైన జీవితాన్ని బట్టి నేను జీవించే జీవితాన్ని బట్టి ఏ నష్టం ఉందో మానవుడు గ్రహించలేకపోతున్నాడు. తర్వాత చూద్దామని అనుకుంటున్నాడు. అందరూ ఆలోచన ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు చెబుతాం, అయ్యా పరలోక రాజ్యం ఉంది, దేవుని రాజ్యానికి వెళ్తాను సిద్ధపడమంటే ఇప్పుడు ఎట్లా వెళ్తామని చెప్పండి అంటారు. ఏముందయ్యా, మనం ఒకవేళ చనిపోతే దేవుని రాజ్యాన్ని ప్రభు వస్తే తీసుకెళ్తాడంటే, చచ్చిపోయిన తర్వాత సంగతి ఎవడు చూస్తాడయ్యా? చనిపోయిన సంగతి ఎవరు చూస్తారు? చనిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు అన్నిటిని అనుభవించాలంటాం. పొరపాటు. చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారన్నప్పుడు రేపు తినే భోజనం కొరకు ఈ రోజు ఎందుకు ఇంట్లో తెచ్చిపెట్టుకుంటున్నాం? రేపు తినే భోజనం కొరకు రేపు ఉంటామనే తెలియదు అన్నప్పుడు, రేపటి సంగతి మనకు తెలియదు అన్నప్పుడు, రేపటి వాటిని ఈ రోజు ఎందుకు రైస్ కానీ కూరగాయలు కానీ అనేక ఉప్పులు పప్పులు ఎందుకు తెచ్చిపెట్టుకుంటున్నాం? ఎందుకంటే రేపు తింటామన్న ఒక నమ్మకం ఉంది. అంతే అదే రీతిలో దేవుని రాజ్యానికి వెళ్తానన్న ఒక నమ్మకం ఉండాలి. అదే మానవుడు ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దాని కొరకు సిద్ధపడాలి. అయితే నెమ్మదిగా ఉండి తర్వాత చూద్దాం అనుకుంటే నష్టపోతాం. ఇది ఎన్నో మాట? 5. ఈ మాట చదువుదానండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ మాటను చదువుతాం. 3వ వచనం చివరిలో, గనుక వారు ఎంత మాత్రం తప్పించుకొనలేరు. ఎవరు ప్రభు దిగి వచ్చే గడి అని తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకోవాలా? తప్పించుకోలేనటువంటి వారు. ఇంతకు ముందే చెప్పాం కదా, ఓడగట్టిన తర్వాత అందరూ వచ్చి అంటున్నారు, అయ్యా తలుపుదీమని. తప్పించుకునే అవకాశం ఉందా? లేదు, తప్పించుకునే అవకాశం లేదు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మానవుడు కూడా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకునే అవకాశం లేదు. బైబిల్ ఉంది, మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమి ఇచ్చారు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుట పోతున్నాడు. ఏ మానవుడు చేసిన తప్పులు కానీ పాపను కానీ తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందరూ కూడా ఏ భేదం లేదు. మన్ను అనేది వెనకటి వల్లే మరలా భూమి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు వెళ్తుంది. ఈ ఆత్మ దేవునిది, దేవుని ఎద్దకు వెళ్తుంది. ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో అవకాశం లేనప్పుడు మనం ఏం చేయాలంటే, సమయం ఉన్నప్పుడే, ప్రభువు అక్కడ ఆలస్యం అవుతున్నప్పుడే, ఆ దినం ఆ గడియ మనకు తెలియదు కాబట్టి ప్రభువు అక్కడ ఆలస్యం అవుతున్నప్పుడే, తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడే తప్పించుకోవడానికి ఒక మార్గం ప్రభు చూపిస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తే మన జీవితం మార్చబడుతుంది. ప్రభు నన్ను క్షమించిన ఆ జీవితం నా పాపను బట్టి నేను తప్పించుకునే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు తప్పించగలవు సిలువ ద్వారా, ఆ సిలువ కార్యం ద్వారా, ఆ మరణ పునరుద్ధానం ద్వారా నన్ను తప్పించగలవు ప్రభు. తప్పించాను ప్రభుని అడిగితే ప్రభు తప్పిస్తాడు. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చూద్దాం. మొదటి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ మాట 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించరు గాని ఉగ్రత పాత్రలుగా నియమింపలేదు. సో ఈరోజు ఎవరికి యేసుక్రీస్తు ప్రభు వచ్చే గడియ ఆ సమయం అవసరం అంటే, 1 చీకట్లో ఉండేవారికి, 2 రాత్రి సంబంధులకి, 3 నిద్రమత్తులకి, నిద్ర కలిగిన వారికి, 4 మత్తులైన వారికి, 5 లోకంలో నెమ్మది కలిగినటువంటి వారికి. లోకంలో నెమ్మదిగా ఉంటారు కానీ ఒక దినాన్ని దేవుని గ్రోత్ వస్తుంది, కలవరపడే దినాలు వస్తున్నాయి. లోకంలో నెమ్మదిగా ఉండే వారికి అవసరం. 6వదిగా ఎవరికి అవసరం? తప్పించుకోలేనటువంటి వారికి. 7వదిగా చూసినట్టయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు 7వ మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, దేవుని ఉగ్రత పాత్రలు అవుతున్న వారికి. ఎవరికి? దేవుని ఉగ్రత పాత్ర. ఎవరైతే దేవుని ఉగ్రత పాత్రలు అవుతున్నారో, ఎవరైతే దేవుని ఉగ్రత పాత్రలుగా అవడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళ జీవితాలు ఏం చేయాలా? ప్రభు గడియ, ప్రభు వస్తే ఏమైంది? దేవుని ఉగ్రతే. ఏ క్షణాన ప్రభు వస్తాడో తెలియదు అంటారు. ఆ గడియ క్షణం ప్రియులారా, మనం విశ్వాసులమైన, మనం దేవుని బిడ్డలమైన, మనం రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన దేవుని ఉగ్రతకు మనం వెళ్తానికి అవకాశం ఉంది. మనం విశ్వాసులమైన అతిశయపడద్దు, మనం దేవుని బిడ్డలమైన గర్వించొద్దు. దేవుని బిడ్డలమైన మనం దేవుని ఉగ్రత పాత్రలు అవడానికి అవకాశం ఉంది. లేదా ఉంది. కోరాహు తన సమూహం ఎవరు? దేవునికి సంబంధించిన వారు కదా. ఇశ్రాయేలు ప్రజలతో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారు కదా, దేవుని సంబంధులు కదా, దేవుని సంబంధులే కదా. మరి వాళ్ళకి ఏం జరుగుతూ వచ్చింది? వాళ్ళకి దేవుని ఉగ్రత రాలేదా? ఖచ్చితంగా వచ్చిందా లేదా? లైట్ ఇట్ సెంటర్ పెట్టి వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకనంటే బైబిల్ చెప్పే మాట అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలమైన మనం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేం. ఎటువంటి రీతిలో మన విశ్వాసమైన, ఎటువంటి రీతిలో దేవుని బిడ్డలమైన దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడం అసంభవం. మనం జీవించే జీవితం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మనం జీవించే జీవితం ఏదైతే ఉందో ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు.
ప్రతి సర్వ శరీరుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ప్రభు దిగి వచ్చే గడియలో, ప్రభు పరలోకం నుండి దిగి వస్తున్న గడియలో సరైన విధంగా మనం లేకపోతే ఏ మానవుడు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదంట. ఏ మానవుడు కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదు. మనం తప్పించుకోవచ్చు, మనం రక్షించబడ్డాం, మనం మారుమనసు పొందాం, మనం బాప్తిసం తీసుకున్నాం అనుకుంటే కుదరదు. ఏ మానవుడు కూడా చివరికి ప్రభు వచ్చే దినం వరకు కూడా తన రక్షణ కాపాడుకోకపోతే ఎవడు చేసేది ఏం లేదు. ఇక లైటే ఎవరు కూడా చేయడానికి ఏం లేదు. ప్రభు రాకడ వరకు కూడా మన జీవితాన్ని కాపాడుకోకపోతే, యేసుక్రీస్తు ప్రభు వచ్చే దినం వరకు కూడా మన రక్షణ కొనసాగించుకోకపోతే, రక్షణ కాపాడుకోకపోతే, మనం పొందిన రక్షణ కొనసాగించి కాపాడుకోకపోతే ఎవరు కూడా మనల్ని ఉగ్రత నుంచి తప్పించలేదు. ప్రియులారా, ఒకటే గుర్తు ఉంచుకోండి, ప్రభు రాకడ సమీపిస్తుంది, ప్రభు యొక్క ఉగ్రత రాబోతుంది. మనం ఏం చేయాలా? మన రక్షణ కాపాడుకోవాలి. ప్రభు దిగి వచ్చేంతవరకు, ఆ సమయము, ఆ గడియ వరకు కూడా ఏం చేయాలా? దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతున్న వారు ప్రభు దిగి వచ్చే సమయము గడియ కొరకు సిద్ధపడాలి. ఎవరి మీద అయితే దేవుని ఉగ్రత వస్తుందో వాళ్ళు ప్రభు దిగి వచ్చే గడియ కొరకు ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ప్రభా, ఆ ఉగ్రత మా మీదకి రాకుండా ఉండడానికి సహాయం చేయని చెప్పి పరలోకం నుండి దిగి వస్తున్న ప్రభు కొరకు ఎదురు చూడాలి, ఉగ్రతని తప్పించబట్టడానికి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని ఉగ్రతకి మనం పాత్రలు అవడానికి అవకాశం ఉంది. మన రక్షణ కాపాడుకోకపోతే, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోకపోతే, మన ప్రార్థన జీవితాన్ని మనం కాపాడుకోకపోతే, ప్రభుత్వం ఉండే సహవాస జీవితాన్ని కాపాడుకోకపోతే దేవుని ఉగ్రత పాత్రలు అవుతాం. ఈరోజు ప్రశ్నించుకుందాం, ఎంతవరకు మన రక్షణ కాపాడుకుంటున్నాం? పక్కన వాళ్ళు చూడొద్దు, ఇక ఈ అక్కట్టు ఉంది, ఆయన అట్టున్నాడు, అవి చూసుకునే రోజులు అయిపోయినాయి. ప్రభు దిగి వచ్చే గడి అంటే ఇది, ప్రభు దిగి వచ్చే సమయం ఇది. ఉగ్రతకు పాత్రలు అవ్వకోకుండా ఉగ్రత పాత్రలు అయ్యేవారు ఆ గడి గురించి తెలుసుకోవాలి. ఉగ్రతకు పాత్రలు అయ్యేవారు ఆ గడి గురించి తెలుసుకోవాలి. మనం రక్షణ మారుమూసు బాప్తిసం పొందితే దేవుని రాజ్యానికి వెళ్తున్నాం అనుకోవద్దు. ఎక్కడన్నా మన మిస్టేక్స్ ఉంటే మనం కూడా ఉగ్రతకి వెళ్తాం. ఇప్పుడు మనం తెలుసుకోవాలి ప్రభు గురించి. ప్రభు, నీ గడి ఎప్పుడు? నువ్వు రాబోతున్న పరలోకం నుండి అయితే విశ్వాసగా నేనుండా, నా మీదకి నీ ఉగ్రత వస్తుందా? దేవుని బిడ్డగా నేనుండా, నా మీదకి నీ ఉగ్రత వస్తుందా? వస్తుంది. ఎందుకంటే నా మాట మారింది, నా ప్రవర్తన మారిపోయింది, నా ఆలోచన మారిపోయింది, నా విధానం మారిపోయింది, నా క్రియలు మారిపోయినాయి. నేను మొదటనే క్రైస్తవ జీవితం నేను చేసుకున్న తీర్మానం అంతా కూడా పోయింది. ఇప్పుడు ఆ క్రైస్తవ జీవితం లేదు, ఇప్పుడు ఆ విశ్వాస జీవితం లేదు, ఇప్పుడు ఆ ప్రార్థనా జీవితం లేదు, ఇప్పుడు ఆ విశ్వాస జీవితం, ఇప్పుడు ఆ ప్రేమ, ఇప్పుడు ఆ సావాసం, ఇప్పుడు ఆ ఐక్యత జీవితం లేదు. కాబట్టి ఉగ్రతకు నేను పాత్రలు అవుతున్నా. ప్రియారా, రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన వారు అనేక మంది దేవుని ఉగ్రత పాత్రలు అవబోతున్నారు. అయితే ఈరోజు మనం పరీక్షించుకుందాం, దేవుని ఉగ్రత పాత్రలు కాకుండా ఉండటం కొరకే ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి? చెప్పండి. ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి? మొట్టమొదటిగా చీకట్లో ఉండేవారికి. 2, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి? రాత్రి సంబంధులకి. 3, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి అవసరం? నిద్రపోతున్న వారికి. 4, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి అవసరము? మత్తులైన వారికి. 5, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి అవసరం? లోకంలో నెమ్మదిని చూసుకుంటున్న వారికి. 6, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి అవసరం? 6వదిగా తప్పించుకోవడానికి అవకాశం లేని వారికి అవసరం. 7, ప్రభు దిగి వచ్చే గడి ఎవరికి అవసరం? దేవుని ఉగ్రతకి పాత్రలు లేని వారికి అవసరం. ఎందుకంటే ఆ గడియ అవసరం, ఎందుకంటే ఆ గడియ మనకు కావాలి. ఆ గడియని మనం తెలుసుకుంటే వీటి నుండి తప్పించబడతాం. ఆ గడియ మనకు తెలవకపోతే, ప్రభు దిగి వచ్చే గడియ తెలవకపోతే వీటన్నిటిని బట్టి మనం ఏం చేయబడుతున్నాం? దేవుని ఉగ్రత పాత్రలుగా అవుతాం. కాబట్టి దేవుని ఉగ్రత పాత్రలు కాకుండా ఉండటం వరకు మనల్ని మనం సరి చేసుకుందాం. ఈడ కూర్చున్న మన వరకు, బయట ఉన్న వారి సంగతి తర్వాత, ఈడ కూర్చున్న మన వరకు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏంటో తెలుసా? మనం దేవుని ఉగ్రతకి వెళ్ళబోతున్నామా? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచన ఎలా ఉంది? మనం జీవించే క్రైస్తవ జీవితం ఎలా ఉంది? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ రాత్రి ప్రభు దిగి వస్తే పరలోకం నుండి, ఈ క్షణాన, ఈ భయంకరమైన చీకటిగా, ఈ చీకటి కమ్మిన సమయంలో, భయంకరమైన స్థితిలో, ఇప్పుడున్న గడియలో, ఈ చీకట్లో ఉన్నప్పుడే ప్రభు పరలోకం నుండి దిగి వస్తే, ఆ గడియ ఇప్పుడే వస్తే నీ పక్కన ఉన్న వారు ఉంటారా? నీతో పాటు చీకట్లో నీతో పాటు ఇప్పుడు కూర్చున్న వారు ఉంటున్నారా? ఎత్తబడిపోయి ఉంటారా? పరీక్షించుకో ప్రియులారా. వారితో పాటు మనం ఎత్తబడాలి. ఒక్క నిమిషం పాటు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒక నిమిషం పాటు మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని తీర్పు సమీపంగా ఉంది. ఎలా ఉంది? దేవుని తీర్పు సమీపంగా ఉంది. ప్రియులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. రండి దేవుని దగ్గరికి, ప్రభుని అడుగుదాం. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను విశ్వాసనే, నేను రక్షించబడిన విశ్వాసనే, మారుమూసు బాప్తిసం పొందిన విశ్వాసనే.
దేవా, నేను విశ్వాసయుత నుండి బలలో పాల్గొంటున్న వారిని, కానీ ప్రభు దిగి వచ్చే గడియ గురించి నేను సిద్ధంగా లేను. ఆ గడియ, ఆ సమయం గురించి నేను అశ్రద్ధగా ఉండా. చీకటి గాని, నిద్రమత్తులు గాని, దేవా, నెమ్మది లేని లోకంలో నెమ్మదిని పొందుకుంటూ క్రీస్తులో నెమ్మది లేని జీవితం అనేక జీవితాలు నాలో ఉండయి. నిద్రమత్తు ఉంది దేవా, నిద్ర ఉంది, మత్తులుంది, మత్తుమయమైన జీవితం ఉంది, ఇంకా అనేక తప్పించుకోలేని జీవితం ఉంది, దేవుని ఉగ్రత పాత్రులయ్యే జీవితం ఉంది. ఎందుకంటే నేను రక్షణ కాపాడుకోలేకపోతున్నా, విశ్వాస జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నా, క్రైస్తవ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నా. ప్రభా, నన్ను క్షమించు. ప్రభా, నన్ను క్షమించు. నా జీవితాన్ని సరిచేయండి. నాకు వచ్చే ఉగ్రత నుండి తప్పించండి. ఏ క్షణం ప్రభువా మీరు దిగి వస్తే పరలోకం నుండి నేను విడవబడతాను. ఎందుకంటే నా ప్రవర్తన సరిగా లేదు, నా మాట తీరు, నా ఆలోచన, నా ఉద్దేశాలు సరిగా లేవు. ఏ క్షణాన్ని మీరు దిగి వస్తే నేను విడవబడతా, ఏ క్షణాన్ని మీరు దిగి వస్తే నేను నష్టపోతా. ఆ నష్టం, ఆ భయంకరమైన తీర్పు నాకు వద్దు ప్రభా. ఆ భయంకరమైన తీర్పు నాకు వద్దు ప్రభా. నేను సరి చేసుకుంటున్నా. రక్షణ కాపాడుకోలేకపోతున్నా, నా మాటలు కాపాడుకోలేకపోతున్నా, నా ఉద్దేశాలు, నా ఆలోచన, నా ప్రవర్తన, నా మైండ్ సెట్ కూడా కాపాడుకోలేకపోతున్నా. దేవుని తీర్పుకు ఉగ్రత పాత్రలు అవుతున్నా. దేవుని తీర్పుని తెచ్చుకుంటున్నా. ఈరోజు నీ దగ్గరకు వస్తున్నా, నన్ను సరిచేయి. ఈ రాత్రి ప్రభా, పరలోకం మీరు దిగి వస్తే నేను మీ దగ్గరకు కొనిపోబడాలి. నా చీకటి జీవితం, నిద్రమత్తు ప్రభా, మరి రాత్రి సంబంధాలు గుండి విడవబడకూడదు. తప్పించుకోలేని స్థితిలో ఉండి విడవబడకూడదు. ఉగ్రత పాత్రలే విడవబడకూడదు. నిద్రమత్తులై మత్తులై విడవబడకూడదు. ఆ ఏడంతర అనుభవ జీవితం నాలో ఏది ఉందో అదంతా తీసివేయండి. ఈ రాత్రి మీరు దిగి వస్తే ఆ గడి, ఆ సమయంలో నేను మిమ్మల్ని ఎదుర్కోవాలి. అట్లు ఎదుర్కొనే క్రైస్తవుడిగా నన్ను సిద్ధపరచండి. నేను ఎప్పుడైతే అలా లేను, అలా సిద్ధపరచండి ప్రభువా. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాను తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తే ఒక్కసారి మీరు నిజంగా తీర్మానం చేసుకుంటే, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి లేకపోతే, నేను సిద్ధంగా ఉండాలని అశ్రద్ధ ఉండదు, నాకు అన్ని తెలుసులే అనుకోవద్దు, ఏం తెలియదు, శూన్యం అదే. ఒకవేళ నిజంగా ఈ రాత్రి ప్రభు దిగి వస్తే, ప్రభు దగ్గరికి వెళ్ళటానికి నువ్వు సిద్ధంగా లేని జీవితం నీలో ఉంటే, ప్రభు నన్ను సిద్ధపరిచి రాత్రి నువ్వు దిగి వస్తే పరలోకం నుండి ఎవరైనా తీర్మానం చేసుకుంటే మీ కుడిహస్తం మీకోసం ప్రార్థన చేస్తా. లైట్ అటు చూపించన్న. ఎవరైనా సరే, సహోదరుడు యేసు ప్రభు నేను క్షమించును గాక. ఎవరైనా సహోదరి యేసు ప్రభు నిన్ను, సహోదరి యేసు ప్రభు, సహోదరి ఇలా యేసు ప్రభు మిమ్మల్ని కూడా, సహోదరి యేసు ప్రభు మిమ్మల్ని కూడా, సహోదరి యేసు ప్రభు మిమ్మల్ని కూడా క్షమించును గాక. ఈ రాత్రి ప్రభు దిగి వస్తే, సహోదరుడు యేసు ప్రభు నేను కూడా ఈ రాత్రి దిగి వస్తే, ప్రభు దిగి వస్తే, ప్రభు దగ్గరికి వెళ్ళలేని జీవితం నీలో ఉంది కాబట్టి, ప్రభు ఏదైతే వెళ్ళలేని జీవితం ఉందో ప్రభుకి నీ చేతి చూపించావో, ఆ ప్రభు దగ్గర ప్రభుని ఎదుర్కోలేని జీవితం నీలో ఉంది కాబట్టి దాన్ని ప్రభు తీసివేసి ప్రభుని ఎదుర్కొనే క్రైస్తవ జీవితాన్ని ఇప్పటి నుండి ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. చేయండి వెంకటన్న, ప్రార్థన చేయండి. గొప్ప దేవ, పరిశుద్ధుడానికి గ్రామంలో దేవా, మరి తండ్రి కుటుంబంలో తండ్రి మరి ఎంతగానో యొక్క వాక్య లేఖనంలో మాకు గుర్తు చేసినందుకై నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి దేవా. ఈ కుటుంబంలో, ఈ గ్రామంలో తండ్రి మరి దేవా, భయంకరమైన రోజులు రాబోతుండగా మరి విశ్వాసులైన వారు, మరి ఇతరులైన వారు, జ్ఞానులైన వారు దేవా, మరి రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము, మరి దేవాని ఎంతో చెప్పబడుతున్నాము. కానీ ప్రభా, నీ రాకడ వరకు సిద్ధపడి దేవా మేల్క కలిగి జీవించుటకు మీ యొక్క లేఖన భాగాలు మా ముందుంచినందుకే నీ స్తోత్రములు ప్రభా. అవా నోహావు కాలంలో కూడా తండ్రి, నోహావుతో మాట్లాడినప్పుడు జలప్రళయం రాబోతున్నది, మరి ఓడలు సిద్ధపరచుకోమని చెప్పినప్పుడు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లికిచ్చుచు, నారు నాడుచు దేవా ఇలాంటి భోగంలో నిండి ఉన్నారు ప్రభా. మరి జలప్రళయం వచ్చినప్పుడు, ఆకాశ తూములు ఇప్పబడినప్పుడు, అనేకులు అందరూ మరి మొరపెట్టినప్పుడు అప్పటికే మరి తలుపులు మూయబడినాయి. ఎవరైతే నోవాహు కుటుంబము, ఆయన యొక్క అనుచరులు, బంధితులు దేవా అందరూ కూడా తలుపులు వేయబడి లోపల ఉండిపోయినారు ప్రభా. మేము కూడా తండ్రి అలాంటి కోవలు లేకుండా దేవా, మరి ఇక్కడ 10 మంది స్త్రీలను చూశాం సిద్ధపడి, మరి 5 మరి బుద్ధిగల కనికలు 5 మరి వచ్చినప్పుడు చూద్దామని నిర్లక్ష్యంగా ఉండిపోయినారు ప్రభా. ఇలాంటి మరి విశ్వాసమైన జీవితంలో దేవా నమ్మకము కలిగి ఉంటకు దేవా ఈ యొక్క లేఖన భాగాలు మా ముందు ఉంచినందుకే నీకు స్తోత్రములు. అందుకే ప్రభా, దినములు చెడ్డయ్య గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని అజ్ఞానులుగా ఉండక జ్ఞానులుగా ఉండమన్నావు
ప్రభా సహాయం చేయండి. ఏ రీతిగా ప్రభా దుర్దినంలో రాకమునిపే మరి నీ స్మరణ తెచ్చుకోమన్నావు సృష్టికర్తని. దేవా ఇలాంటి లేఖన భాగాలు అనేకము తండ్రి మా ముందు మీరు జ్ఞాపకం చేసుకునేది మా ప్రియ కుమారుడు 2024 సంవత్సరం క్రితమే మాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఇలాంటి దినములు, ఇలాంటి బిడ్డలు, ఇలాంటి లోకంలో మత్తులుగా ఉండి ఉన్నారని ముందుగానే మాకు సిద్ధపరిచినావు ఈ లేఖన భాగాలు ప్రభా. వాటిని విని గ్రహించి నడుచుకున్నటకు మేలుకగడుటకు దేవా. మరి దొంగ ఎప్పుడు వస్తాడు దేవా? రాత్రి వేళ. మరి అందుకొరకే సమయము నేను వస్తున్నాను చెప్పలేడు దేవా. మరి మధ్యకాలములో తెల్లారే ముందు గంటల ముందు ఏ టైంలో వస్తాడో అందుకే సిద్ధపడి ఉండమన్నావు ప్రభా. ఇలాంటి వాక్యలేఖనములు విని గ్రహించి నడుచుకున్నటకు నీ కృప అనుగ్రహించుమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి దేవా కనికరించమని, విన్నవారిని అనేకుల్ని దూర ప్రాంతంలో మరి చుట్టూ గ్రామం గృహాలు ఉన్న వారిని ఎవరైతే విన్నారో వారందరికీ రక్షణ మారు మనసు అనుగ్రహించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాము. తొట్టిల్లు కొండ మళ్ళీ కాపాడుకును తన మహిమేదటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తివైన మన రక్షకుడైన యేసుప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి ప్రభు దిగి వస్తే నా జీవితం సరిగా లేదు ప్రభా, ఎత్తబడే స్థితి లేదని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అటువంటి వారికి, ఈ కుటుంబానికి ప్రభు దగ్గరికి వెళ్ళినట్లు, ప్రభు రాజ్యంలో ఉండినట్లు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు కుటుంబానికి మనకిని తీర్మానం చేసుకున్న వారికి ఈ గ్రామమునకు దేవుని కృప తోడే నడిపించును గాక. ఆమేన్.